బామ్మగారు కాఫీ తీసుకోండి. అత్తయ్య అత్తయ్య, ఏమైంది యశోదా? బీరువాలో బంగారం డబ్బులు లేవత్తయ్య. అమ్మా, అన్నయ్య కూడా రూమ్ లో లేడు. బావగారు రూమ్ లో లేకుండా ఇంట్లో నగలు డబ్బులు పోవడం ఏంటండి? అంటే వచ్చిన దొంగే డబ్బు నగలతో పాటు బాలను కూడా తీసుకొని పోయాడా? నువ్వు ఆగరా. నా కన్నయ్య ఎక్కడికి వెళ్ళాడురా? ఏయ్ పుష్ప, ఇలారా. ఏంటమ్మా? ఏయ్, దొంగ ఇంట్లోకి వస్తే నువ్వేం చేస్తున్నావు? నేను మెలకుగానే ఉన్నానమ్మా, ఇంట్లోకి ఎవరూ రాలేదు. పుష్ప, అన్నయ్య బయట ఏమైనా ఉన్నాడా? ఇందాకే బాలాగారు బ్యాగ్ తీసుకుని సైకిల్ తో బయటకు వెళ్లారమ్మా. కన్నయ్య బయటికి వెళ్తుంటే నువ్వు ఆపి మాతో చెప్పాలి కదే. ఇలా తెల్లవారుజామున బాబు అప్పుడప్పుడు సైకిల్ తొక్కుతారు కదమ్మా. ఈ రోజు కూడా అలా సైకిల్ తొక్కడానికే వెళ్లారనుకున్నాను. ఓహో, అత్తయ్య, బాల ఎక్కడికి వెళ్ళాడో నాకు అర్థమైంది. బ్యాగ్ తీసుకుని వెళ్ళాడంటే ఎప్పుడు సుందరి సుందరి అంటాడు కదా. ఆ సుందరి డబ్బులు తీసుకురమ్మని చెప్తే బీరువాలో డబ్బులు తీసుకుని ఆ త్రిపుర దగ్గరికి వెళ్ళుంటాడు. మా అక్క అలా ఎప్పటికీ చెప్పదు. అలాంటి పనులు మేము చెయ్యం. ఏమోనమ్మా, నువ్వేమో కోటీశ్వర్లింటి కోడలు అయ్యావని మీ అక్క కూడా కోట్లు కొల్లగొట్టాలని అనుకొని ఉండొచ్చుగా. మాకెవ్వరికీ డబ్బు పిచ్చి లేదు. మా అక్క ఎన్నటికీ డబ్బు కోసం ఆశపడదు. ఈ శుద్ధపూస మాటలు ఎవరైనా చెప్తారులే. మీ అక్క నికార్సైన మనిషి. మరి మీకు డబ్బు పిచ్చి లేదంటే మేమెవ్వరూ నమ్మం. నిజాలు తెలుసుకోకుండా నా మీద మా అక్క మీద కావాలని అభండాలు వేయకండి. నీకున్న మాట అంటే కోపం వస్తుంది. ఈ ఇంట్లో బాల ఎవరు మాట చక్కగా వింటాడు? మీ అక్క మాటే కదా.